రైట్. మన మాటలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పదజాలాన్ని మనం వాడుతూ ఆ యొక్క బైబిల్ స్టడీ తీసుకోవాలి. యేసును వాళ్ళు అల్టిమేట్ గా ప్రభుని చేర్చుకున్నట్టుగా ఆబ్జెక్టివ్ ఉండాలి. సో విశ్వాసులకి క్రీస్తు కొరకు వారు సవాలు చేసి వాళ్ళు క్రీస్తు కొరకు సవాలు చేయబడినటువంటి జీవితాన్ని లేకపోతే చక్కగా ప్రభువులు ఎదగడానికి వాళ్ళు ప్రోత్సహించాలి. తర్వాత బీబీఎస్ సంబంధించినటువంటి విషయాలు విశ్వాసుల స్థాయిలో స్పష్టంగా వారు ఆత్మీయంగా ఎదిగేటట్లుగా ఉండేటట్లుగా మనము వారిని నడిపించాలి. హూ కెన్ లీడ్? ఎవరంటే ద వన్ హూ ఈజ్ సేవ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అతనికి మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు లేకుండా జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి నేను బైబిల్ స్టడీ తీసుకుంటాను, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీస్ ఉన్నాయి, నేను వాక్యాన్ని చాలా చక్కగా ఇంటర్ప్రెట్ చేయగలను అని అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి అసలు క్వాలిఫైడ్ కాదు బైబిల్ స్టడీ తీసుకోవడానికి. ఎందుకంటే తను అనుభవించింది మనం ఇతరులకి మనము ఇవ్వలేం, మన దగ్గర లేని ఇతరులకి ఇవ్వలేం. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనము ఈవెన్ మన మినిస్ట్రీలో కూడా మనం అవి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హూ ఈస్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో తన యొక్క సంబంధము సరిగా ఉండాలి. ద వన్ హూ డస్ పీబీఎస్. వ్యక్తిగత బైబిల్ స్టడీ చేసిన వాళ్ళే ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకోవాలి, నడిపించాలి. వన్ హూ హ్యాస్ ద బర్డెన్ ఫర్ సోల్స్. ఆత్మల కొరకు వాళ్ళకు భారం ఉండాలి. ఏదో క్యాజువల్ గా కొన్ని ట్రూత్స్ నేను ప్రజెంట్ చేద్దాము, కొంచెం జ్ఞానము ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ చేద్దాం అన్నట్టుగా, ఏదో కాన్ఫరెన్స్ లో ఒక పేపర్ ప్రజెంట్ చేసినట్లుగానో పూర్తిని బైబిల్ స్టడీ తీసేసుకుని వదిలేయకూడదు. కానీ ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఒక ప్రగాఢమైనటువంటి ప్యాషన్ ఉండాలి, ఆ ఆత్మల కొరకు అయినటువంటి, లేకపోతే సహోదరులను బలపరచాలి, ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి కొరకు అయినటువంటి ఆ యొక్క ప్యాషన్ అనేది ఆ వ్యక్తిలో ఉండాలి. అతనికి వినేటువంటి స్వభావం ఉండాలి. ఓకే, వినేటటువంటి స్వభావం అతనికి ఉండాలి. ఓకే, అంతేకాకుండా జెంటిల్ మృదువైనటువంటి స్వభావము అతనికి ఉండాలి. అంతేకాకుండా అతను హంబుల్గా ఉండాలి. సో ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా మనం ఒక వ్యక్తి ఎవరెవరైతే నడిపిస్తారో ఆ వ్యక్తి కి ఈ విషయాలు మనము అతని ఓపికతో పేషెన్స్ ఓపిక కలిగినటువంటి వారుగా ఉండాలి. అదేవిధంగా ఈ అప్రోచ్ ని గనక మనం చూసినట్లయితే 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ద స్టడీ, నీవు ఈ పర్సనల్ బైబిల్ స్టడీలో ఒక ప్యాసేజ్ తీసుకొని దాన్ని స్టడీ చేయక ముందు గ్రూప్ బైబిల్ స్టడీలో స్టెప్స్ ఉన్నాయి. బిఫోర్ స్టడీ నువ్వు చేయాల్సిన పని అంటే పొలాన్ని దున్నాలి. ఒక వ్యవసాయం లాంటిది, పొలాన్ని ముందు దున్నాలి. అది ప్రార్థనలో మనము కనిపెడుతూ పొలాన్ని దున్నేటటువంటి పని చేయాలి. రెండవది అది ప్రిపరేషన్ అనమాట, మొత్తం హోల్ ప్రిపరేషన్. తర్వాత ప్రజెంటేషన్ లో మనము ఏం చేస్తుంటే విత్తనాలు విత్తుతున్నాం అనమాట, విత్తనాలు విత్తుతాం. తర్వాత ప్లకింగ్ ద ఫ్రూట్, తర్వాత పండిన పంటని లేకపోతే ఫ్రూట్స్ ని కోసుకోవాలి. ఇది ద హోల్. అసలు మనము ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ యొక్క ఎయిమ్ లో కనుక మనం చూసినట్లయితే మనము ఆ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ చేయక ముందు మనం ప్రిపరేషన్, తర్వాత అది ప్రజెంట్ చేస్తా ఉన్నప్పుడు, తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళని ఫాలో అప్ చేయటం అనేది చేయాలి. రండి ఇప్పుడు ప్రాముఖ్యంగా గ్రూప్ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి స్టెప్స్ లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవుతుండండి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. గ్రూప్ బైబిల్ స్టడీలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 కూడా పీతో స్టార్ట్ అవుతాయి. పి అనేటువంటి అక్షరంతో ఇంగ్లీష్ లో ప్రే, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంట్. సో మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసి ఎవరికి నువ్వు బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నావో దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ చూడండి. ప్రిపరేషన్ లో ఫస్ట్ స్టెప్ అంటే అండర్స్టాండ్ ద గ్రూప్. నువ్వు విశ్వాసులకు తీసుకుంటున్నావా, అవిశ్వాసులకు తీసుకుంటున్నావా? ఇది నువ్వు జీబీఎస్లలో ఈబీఎస్ఆ, బీబీఎస్ఆ, ఎవాంజలికల్ బైబిల్ స్టడీనా లేకపోతే బిలీవర్స్ బైబిల్ స్టడీ? ఆ క్లారిటీ నీకు ఉండాలి. అది లేకుండా మనము
జస్ట్ జనరల్గా ఏదో ఒక ప్యాసేజ్ని పిక్ చేసుకో. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద గ్రూప్. వాళ్ళ యొక్క ఒకవేళ ఇవాంజలికల్ బైబిల్ స్టడీ అయితే వాళ్ళ యొక్క మతపరమైనటువంటి వాళ్ళ విశ్వాసం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వీళ్ళు యవనస్తుల, లేకపోతే పెద్దవాళ్ళ, ఫ్యామిలీ పీపుల్, పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే సిటీలో ఉన్నటువంటి వాళ్ళ, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క జీవన శైలిని, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ యొక్క విద్యా అర్హతల్ని, ఇవన్నీ మనం కొంతవరకు అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం వాళ్ళని లీడ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లెవెల్లో, వాళ్ళ వరల్డ్ వ్యూలో మనం వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రార్థన చేసిన తర్వాత ఆ గ్రూప్ ఎవరికి మనం బైబిల్ స్టడీ తీసుకుంటున్నామో మనం ఐడెంటిఫై. రెండవది టాపిక్. నువ్వు ఏ విషయాన్ని, అంశాన్ని వాళ్ళతో నువ్వు పంచుకోబోతున్నావు అనేది నువ్వు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా ఇక్కడ నుంచి మనం చూడబోయేది ఏంటంటే, మనము ఏదైతే పీబీఎస్ చేసామో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానానైట్ ఉమెన్, ఆ కనాను స్త్రీ గురించి మనం పీబీఎస్ చేసాం కదా, దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా ఒక గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా నేను ఇది ఎలా ప్రిపేర్ అయ్యానో గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకోవడానికి మీకు మీ ముందు పెడతా ఉన్నాను. సో ఫస్ట్ థింగ్, నేను బిలీవర్స్ బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను అనేది మొట్టమొదటిసారిగా నేను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకోబోయేటువంటి గ్రూప్ బిలీవర్స్. రెండోది, నేను గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకోవడానికి ఏ అంశాన్ని ఎంచుకుంటున్నానంటే విశ్వాసం అనేటువంటి విషయం మీద నేను తీసుకోవాలనుకుంటున్నాను. అంతేకాకుండా అంశం ఒక్కటి తీసుకుంటే సరిపోదు, ఆ అంశంలో నువ్వు ఏ విషయాన్ని వారికి ప్రాముఖ్యంగా, లేకపోతే ఒక ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయినా ఇది రాయొచ్చు, లేకపోతే దీన్ని బేస్ చేసుకునే సరే ప్యాసేజెస్ మనము బైబుల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక పర్పస్, ఒక ఎయిమ్ ని, ఒక గోల్ ని ముందే రాసుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఆ విశ్వాసం అనేటువంటి ఆ పెద్ద అంశంలో నువ్వు నీ బైబిల్ స్టడీ 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ బైబిల్ స్టడీ అయిన తర్వాత ఆ బైబిల్ స్టడీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమి గ్రహించాలని, వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోవాలని, ఏ సత్యాన్ని వాళ్ళందరి హృదయంలోకి ఇంకాలని నీవు అనుకుంటున్నావో దాని పర్పస్ ముందుగా రాసుకోవాలి. అందుకని ఒక ఆయన ఏమంటే, ఒక పర్పస్ అనేది లేకుండా నువ్వు గనక గురి లేకుండా గనక విసిరితే అది ఎక్కడ తగిలినా కానీ అదే మనకు టార్గెట్ అవుతుంది అన్నాడు. ఒక గురి అనేది లేకుండా విసిరితే ఆ యొక్క రాయి ఎక్కడ తగిలినా అదే నీ టార్గెట్ అవుతుంది. సో కాబట్టి మన యొక్క బైబిల్ స్టడీకి కూడా ఒక గురి ఉండాలి. ప్రభువుతో, విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడినప్పుడు తప్పక ప్రభు సహాయకుడిగా ఉన్నాడు కనుక నీవు నీ యొక్క విశ్వాసంలో నువ్వు తప్పిపోద్దు. డోంట్ గివ్ అప్, యువర్ ఫెయిత్ విల్ బి రివార్డెడ్. ఇది నేను అల్టిమేట్ గా నా యొక్క పర్పస్ గా రాసుకున్నాను. దానికి టెక్స్ట్ ఏంటంటే, వాక్య భాగం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు. ఇది ప్రిపరేషన్ లో మనం రెండవ అంశాన్ని చూసాం. ఫస్ట్ అండర్స్టాండ్, రెండవది అంశాన్ని, గురిని, వాక్య భాగాన్ని ఎంచుకోవటం అనేది రెండవది. ఆ తర్వాత స్టడీ. మొదటి పి ఏంటంటే ప్రే, ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. మనము బైబిల్ స్టడీ తీసుకునే వాళ్ళ కొరకు, ప్రభు యొక్క నడిపింపు కొరకు, ఏ అంశం కోసం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రార్థనలో ప్రభు ఇస్తాడు. అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు విశ్వాసులైనటువంటి గుంపుకి విశ్వాసం మీద తీసుకోవాలి అని ప్రభు నడిపించినప్పుడు టాపిక్ విశ్వాసము, పర్పస్ ఏంటి, దీంట్లో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అల్టిమేట్ గా ఏ ట్రూత్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నా అది రాసుకోవాలి, ఒక స్టేట్మెంట్ లాగా రాసుకోవాలి. ఎందుకంటే మనము ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక అంశాన్ని మనం బోధిస్తున్నప్పుడు, ఈవెన్ లీడర్షిప్ హగ్గా ఇలాంటి లీడర్షిప్ కాన్ఫరెన్సెస్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక టాపిక్ ని ప్రజెంట్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి ముందే రాస్తారు. at the end of this class or at the end of this Bible study, every participant must know this and they should be motivated to take certain decision అనేది మనం ముందు రాసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నా మూడవది ప్రిపరేషన్ లో మూడవది అంటే స్టడీ అన్నప్పుడు ఇక్కడ పర్సనల్ బైబిల్ స్టడీ చేయడంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, నేను రాత్రి కొంచెం టెంప్ట్ అయ్యాను, ఎందుకంటే ఇది తెలిసిన ప్యాసేజ్ కదా, డైరెక్ట్ గా జీబీఎస్ లోకి వెళ్దామని. కానీ కాన్షియన్స్ ఒప్పుకోవాలి, మనస్సాక్షి ఒప్పుకోవాలి. నువ్వు ఆల్రెడీ జీబీఎస్ చేయాలంటే ముందు పీబీఎస్ చేయాలి అని నువ్వు చెప్తున్నావు, కాబట్టి నువ్వు పీబీఎస్ చేయకుండా డైరెక్ట్ గా క్వశ్చన్లు ఎలా రాస్తావు అని నాకు అనిపించి, ఇక నేను కూడా మరలా వ్యక్తిగతంగా కూర్చొని ఆ ప్యాసేజ్ ని పీబీఎస్ చేయడం స్టార్ట్ చేశాను.
సో ఆల్రెడీ మనకి పీబీఎస్ ఇది 2-3 సార్లు మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కాకపోతే చూపిస్తాను. జస్ట్ ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులు, నేను ఏ విధంగా దీన్ని పీబీఎస్ చేశానో చూసుకుంటూ మనం ఫాస్ట్ గా ముందుకెళ్దాం. సో మొట్టమొదటిగా ఒక ప్యాసేజ్ ని మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క ప్యాసేజ్ ని మనం 2-3 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ మనం రాసుకున్నాం లిటరరీ ఫామ్ ఏంటి. లిటరరీ ఫామ్ ఏంటి అనేది ముందు నేను రాస్తాను. అది నెరేటివ్. దానికి సంబంధించినటువంటి ప్యారలల్ ప్యాసేజెస్ ఎక్కడ ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25-30. సో తర్వాత ఈ మనం తీసుకున్న ప్యాసేజ్ ని రీడ్, రీరీడ్, రీరీడ్ 2-3 సార్లు మినిమం చదవాలి. దాంతో పాటు ప్యారలల్ ప్యాసేజ్ కూడా 1-2 సార్లు చదివితే మంచిది. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఒక ప్యాసేజ్ ని తీసుకొని అబ్జర్వేషన్ లోకి వెళ్తున్నాం. అబ్జర్వేషన్ లోనికి మనం వెళ్ళినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ తోటి మనం కొంత సమాచారాన్ని అబ్జర్వ్ చేస్తూ సేకరిస్తాం. సో ఇప్పుడు నాకు అలవాటైనటువంటి పద్ధతి, సో మై స్టైల్ ఆఫ్ పర్సనల్ బైబిల్ స్టడీలో హూ అన్నప్పుడు నేను కేవలం పేరు ఒక్కటి జస్ట్ రాయటం కాకుండా వాళ్ళ గురించినటువంటి స్మాల్ డిస్క్రిప్షన్ కూడా రాసుకోవడం నాకు అలవాటు. ఇది ఇంటర్ప్రిటేషన్ కాదు, యాజ్ ఇట్ ఈస్ గా కళ్ళకు మాత్రమే పని చెప్తాము. ఊరికినే మనం అక్కడ ఏముందో చూసి దాన్ని రాసుకోవటమే. నేనేమి ఇంటర్ప్రెట్ చేయాల ఇక్కడ సెంటెన్స్ రాసినప్పటికీ. ఎందుకంటే ఈ నెరేటివ్స్ లోకి వెళ్ళినప్పుడు అదొక కథనం. ఆ కథనంలో నేను ఇప్పుడు రోల్స్ ని, వాళ్ళ యొక్క రోల్స్ ఎలా ఉండాలనేది రాసుకుంటాను. ప్యాసేజ్ ఎలా ఉందనేది జస్ట్ రాసుకుంటా ఉన్నాను. చూడండి, హూ అన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు అన్నప్పుడు నేను రాసుకుందంటే ఆయన అక్కడి నుండి బయలుదేరి తూరు సీదన ప్రాంతానికి శిష్యులతో కలిసి వెళ్ళొచ్చున్నారు, ఏకాంతంగా గడపడానికి బహుశా. ఎందుకంటే అక్కడ ఆ మాటలు కూడా కొంత మనకి సపోర్ట్ ఇస్తామని. అంతే, జస్ట్ అట్లా రాసుకోవటమే. ప్రభు ఆయన తన శిష్యులతో అక్కడి నుండి అనేది కూడా ఊరినే రాసుకుంటే సరిపోద్ది. ఇంటర్ప్రిటేషన్ కాదు కదా. ఎక్కడి నుండి అనేది ఇక్కడ నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం. అక్కడి నుండి ఆయన బయలుదేరి తూరు సీదన ప్రాంతాలకు శిష్యులతో కలిసి వెళ్ళొచ్చున్నాడు ఏకాంతంగా ఉంటానికి. డిసైపుల్, శిష్యులు ఉన్నారు అక్కడ. హూ అన్నప్పుడు ఆ స్త్రీని పంపివేయమని వారు ప్రభుని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఉమన్, స్త్రీ ఉంది. ఆమె తూరు సీదన ప్రాంతం నుండి సిరోఫెనికియా వంశంకు చెందిన గ్రీకు దేశస్తురాలు. తన కుమార్తె బహుదినముల నుండి దయ్యాలు పట్టి బహు బాధపడుచుండగా ఆమె ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేయచ్చు, బ్రతిమాలి సాగిలి పడుచు ఆయన్ని వేడుకుంటుంది. అంతే. మీరు జస్ట్ జాగ్రత్త గమనించండి. ఆ ప్యాసేజ్ లో నేను అబ్జర్వ్ చేసి ఆ క్యారెక్టర్ గురించి జస్ట్ 2 ముక్కలు రాసుకున్నాను అంతే. సో ఇది మీరు ఓన్లీ జస్ట్ ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, స్త్రీ ఉంది అని రాసుకున్నా ఓకే, ఇలా రాసుకున్నా ఓకే. దిస్ ఇస్ మై నేను ఇట్లాగా చేయడం నాకు అలవాటు. రెండవది, డేవిడ్ నాట్ యాక్టివ్, ఇన్యాక్టివ్ పర్సన్. అక్కడ సీన్ లో లేడు, బట్ హీ వాజ్ మెన్షన్. యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడుగా ఆమె పిలువబడ్డారు. తర్వాత అక్కడ స్త్రీ ఉంది, కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఆ ప్యాసేజ్ లో మెన్షన్ చేయబడింది, కానీ జరిగిన కథనంలో ఆమె అక్కడ సీన్ లో లేదు. ఆమె ఇంటి దగ్గర ఉంది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా నాకు నేను రాసుకున్నాను ఇక్కడ, లాస్ట్ షీప్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, నశించిన ఇజ్రాయెల్ గొర్రెలు. అది ఫిగరేటివ్ గా చెప్పబడినప్పటికీ అది ఒక పర్టికులర్ పీపుల్ గురించి చెప్పబడింది. మేబీ ఇజ్రాయెల్ నేషన్ గురించి. వాళ్ళు కూడా అక్కడ లేరు, కానీ ప్రభు తమ ఆ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఆమె గురించినటువంటి మెన్షన్ చేయడం జరిగింది, నశించిన ఇజ్రాయెల్ గొర్రెలు అనేది. ఆ తర్వాత హూ తర్వాత వెన్, టైం అనేది అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయబడలేదు, కాబట్టి దాన్ని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వేర్, ఎక్కడ జరిగింది? ఇట్స్ ఇన్ ద రీజన్ ఆఫ్ తూరు సీదోన ప్రాంతంలో జరిగింది. పర్టికులర్ గా ఒక ఇంట్లో జరిగింది అనేది మనము అక్కడ చూస్తాం, మార్క్ లో చూస్తా ఉన్నాం. ఏం జరిగింది? హీలింగ్ ఆఫ్ ఏ డీమన్ పొసెస్డ్ డాటర్ ఆఫ్ ఏ పర్టికులర్ ఉమన్. ఒక కానాను స్త్రీ యొక్క కుమార్తె, దయ్యములు పట్టినటువంటి కుమార్తె స్వస్థపరచబడింది. వాట్ అనేది, హౌ, ఏ విధంగా జరిగింది? ఆమె వచ్చి ఆయన్ని బ్రతిమాలుకునగా యేసు ప్రభువారు ఆయన తన నోటి మాటతోటి ఆమెను స్వస్థపరిచాడు అనేది మనం రాసుకున్నాం. వై, ఎందుకు? బికాస్ ఆఫ్ హర్ పర్సిస్టెంట్ ఫెయిత్, ఆమె విశ్వాసంలో కొనసాగుతూ ఆయన బ్రతిమలాడుకుంటూ ఉంది. రెండవదిగా, హర్ డాటర్ వాజ్ ఇన్ దట్ కండిషన్ ఫర్ సో లాంగ్ టైమ్. తన కుమార్తె అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అనేక దినాల నుంచి సివియర్ గా బాధపడతా ఉంది. తర్వాత తన కుమార్తెని స్వస్థపరచమని ఆ స్త్రీ ఆయన్ని ఎంతగానో ప్రతిమాలుకుంటూ ఉంది. సో వాట్, ఏం జరిగింది? ఇమ్మీడియట్లీ హర్ డాటర్ వాజ్ హీల్డ్. చాలాసార్లు అక్కడితో వదిలేస్తాం మనం, తన కుమార్తె స్వస్థపరచబడింది. అంతేకాకుండా ఆ ప్యాసేజ్ మనల్ని ఏ కంక్లూజన్స్ లోకి నడిపిస్తుందో ఆ కంక్లూజన్స్ అన్ని రాసుకోవాలి. ఆ ప్యాసేజ్ లో కనుక మనం చూస్తే 2 కంక్లూజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆమె విశ్వాసము గణపరచబడింది.
రెండవది ఆమె కుమార్తె స్వస్థపరచబడింది. సో కాబట్టి అల్టిమేట్ గా టోటల్ కంక్లూషన్ ఎఫెక్ట్ ఏంటి, ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఇమీడియట్లీ హర్ డాటర్ వాస్ హీల్డ్ అండ్ దట్ ఉమెన్ వాస్ కమెండెడ్ ఫర్ హర్ ఫెయిత్. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు చేత ఆమె కొనియాడబడింది. అక్కడతోటి మనము ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ అయిపోయి. తర్వాత లుక్ ఫర్ వర్డ్స్ రాసుకోవాలి. లుక్ ఫర్ వర్డ్స్ ఆల్రెడీ మనం చూసాము. రిపీటెడ్ వర్డ్స్, ఇక్కడ రిపీటెడ్ వర్డ్స్ లో మీరు ఒక పదాన్ని రాసుకున్న దానికంటే దానికి మనకు నౌన్స్ ప్రొనౌన్స్ కూడా స్లాషెస్ పెట్టి రాసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ రాసుకుంటే ఇంకా మంచిది. జీసస్, లార్డ్, హీ అన్నటువంటి ఈ వర్డ్స్ ప్రభువుకు సంబంధించినవి ఆ ప్యాసేజ్ లో 12 సార్లు ఉన్నాయి. హీ, తర్వాత లార్డ్, ఆయన అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 12 టైమ్స్ రిపీట్ అయింది. ఉమన్, షీ, హర్ అనేటువంటి 6 టైమ్స్ ఉంది. క్రైడ్ అవుట్, కేకలు వేచింది 2 సార్లు. అంతేకాకుండా హీ ఆన్సర్డ్, ఆయన ఆమెతో, ఆయన ఆమెతో అనేటువంటి తెలుగులో 2 సార్లు. లిటిల్ డాగ్స్, కుక్క పిల్లలు అనేది 2 సార్లు. కీవర్డ్స్ కనుక మనం చూస్తే క్రైడ్ అవుట్, కేకలేస్తుంది. తర్వాత హ్యావ్ మర్సీ, కనికరం చూపించమంది, దయ చూపించమంది, సన్ ఆఫ్ డేవిడ్. అంతేకాకుండా సివియర్లీ ఆర్ బ్యాడ్లీ డీమన్ పొసెస్డ్ అనేది, ఎస్ లార్డ్ అనేటువంటి మాట, వర్షిప్ అనేది, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అనేది, తర్వాత ఫాల్ అట్ హిస్ ఫీట్ అనేది, హీల్డ్ ఇమ్మీడియట్లీ అనేవి, ఇవి ఆ ప్యాసేజ్ లో ప్రాముఖ్యమైనటువంటి కీవర్డ్స్ గా మనం చూస్తాం. కీ వర్డ్స్ ఏంటి, లేకపోతే కీ ఫ్రేజ్ ఏంటి, కీ థీమ్ ఏంటి అని చూస్తే నేను ఇలా గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అనేటువంటి ఆ మాటని మనము ఈ ప్యాసేజ్ మొత్తంలో ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము తీసుకోవచ్చు. సో ఇది నేను ఒక మోడల్ గా చూపిస్తా ఉన్నాను. ఇది రైట్, ఇదే స్టాండర్డ్, ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఒకసారి గ్రూప్ బైబిల్ స్టడీ చేయడానికి మనము ప్రార్థనా పూర్వకంగా ఒక గ్రూప్ లో ఒక అంశాన్ని తీసుకొని, విశ్వాసం అనే అంశము, ఆ విశ్వాసం అనే అంశంలో పర్టికులర్ గా దేవుని మీద ఆధారపడి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా గోజాడి అడిగి ప్రభు నుంచి పొందుకోవటం అనే థాట్ ని నేను అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కి వాటిని నేను ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు దానికి అనుకూలమైనటువంటి ఈ ప్యాసేజ్ ని తీసుకొని ఆ యొక్క ప్యాసేజ్ ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే పర్సనల్ బైబిల్ స్టడీ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఆ పర్సనల్ బైబిల్ స్టడీలో ఉన్నాం. తర్వాత కనెక్టింగ్ వర్డ్స్ ఏంటి అనేవి, దెన్ జీసస్ అనే వర్డ్ 21వ వచనంలో మనకి కనిపిస్తా ఉంది. బట్ హీ ఆన్సర్డ్, బట్ అనే వర్డ్ మనం చూస్తాము. తెలుగులో అయితే అయితే అనేటువంటి మాట, కానీ అనేటువంటి వర్డ్ మనం చూస్తాము. ఇంగ్లీష్ లో అయితే మనం చూసినట్లయితే, ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోగలిగిన వాళ్ళందరూ కూడా తెలుగు బైబిల్ తో పాటు ఇంగ్లీష్ బైబిల్ కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనకి తెలుగు గ్రామర్ కంటే ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం ఎక్కువగా మనకి ఆ వర్డ్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు మీరు తెలుగులోనే సరే వ్యాకరణంకి సంబంధించి ఈ వర్డ్స్ ని మనం ఈజీగా పట్టుకోవచ్చు. కనెక్టింగ్, ఒకదాన్ని ఒకటి కలిపేటటువంటి పదాలు. అండ్ షీ సెడ్, అండ్ అనే వర్డ్ అక్కడ మనం చూస్తాం. దెన్ జీసస్ ఆన్సర్డ్, దెన్ అనే వర్డ్ మనం చూస్తాం. దెన్ షీ కేమ్, ఆ తర్వాత ఆమె వచ్చి, అప్పుడు ఆమె వచ్చి, దెన్ అనే వర్డ్ అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్. కంపేరింగ్ వర్డ్స్ కనుక మనం చూసినట్లయితే కంపారిజన్ అండ్ కాంట్రాక్ట్స్ మనం ఆల్రెడీ రాసాము, పిల్లలు, కుక్క పిల్లలు అనేవి. కాజ్ అండ్ ఎఫెక్ట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 కాజ్ అండ్ ఎఫెక్ట్లు మనం చూస్తాము. మొట్టమొదటిది, ఆమె కేకలు వేస్తూ మన వెనక వస్తుంది కాబట్టి ఆమెను పంపివేయి ప్రభు అని శిష్యులు అడిగారు. శిష్యుల యొక్క రిక్వెస్ట్ లో కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. ఆమె డిస్టర్బ్ చేస్తుంది, విడవక కేకలు వేస్తూ మన వెనక వస్తుంది కాబట్టి ఆమెను పంపివేయమని ఆ ప్రభుని వాళ్ళు బ్రతిమాలుకుంటారు. రెండోది, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగును గాక, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, కాబట్టి అమ్మ నీవు కోరినట్లుగా నీకు కలుగును గాక అని ఆ కుమార్తెని స్వస్థపరచు. ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒకదాని కారణాన్ని బట్టి ఇంకొకటి జరిగింది. బి అనేది ఎందుకు జరిగిందంటే ఏ బట్టి. ఏ అనేది కాజ్, బి అనేది జరగడానికి. ఆమె కేకలేస్తుంది కాబట్టి పంపించే ప్రభు. అమ్మ నీ విశ్వాసం గొప్పది కాబట్టి నీ కోరినట్లుగా నీకు జరుగును గాక. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే ఉపమాన రూపంలో లేకపోతే ఈ అలంకార రూపంగా చెప్పబడినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా అంటే, నశించిన ఇశ్రాయేలు ఇంటివారు అనే మాటని మనం చూసాం. డిఫికల్ట్ ఆర్ అన్నోన్ వర్డ్స్ రాసుకోవాలి. కనాను స్త్రీ అనే మాట, తర్వాత నశించిన ఇశ్రాయేల్ గొర్రెలు, సన్ ఆఫ్ డేవిడ్, లిటిల్ డాగ్స్. ఓకే, ఇట్ వేరీస్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి డిఫికల్ట్ వర్డ్స్, అన్నోన్ వర్డ్స్ అనేవి మారుతాయి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా,
అట్మాస్ఫియర్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కథనం, ఆ సంఘటన, ఆ నెరేషన్ లో ఎలాంటి మూడ్, ఎలాంటి అట్మాస్ఫియర్ మనం చూస్తా ఉన్నాం. దెర్ వాస్ అ టెన్షన్ అరౌండ్. అక్కడ చూడండి, టెన్షన్ కనిపిస్తా ఉంది. దట్ ఉమెన్ వాజ్ క్రయింగ్ అండ్ షౌటింగ్. తర్వాత డిసైపుల్స్ వర్ అప్సెట్, శిష్యులు చాలా అప్సెట్ గా ఉన్నారు. తర్వాత ప్రభు ఎట్లా ఉన్నాడంటే వాజ్ కామ్ అండ్ కూల్. ఆయన టోన్ లో ఎక్కడ కూడా రైజ్ అయినట్లుగా మనం ఆయన టోన్ లో కనపడదు. శిష్యులు రైజ్ అయ్యారు, స్త్రీ కూడా చాలా టెన్షన్ తో, భారంతో, కేకలు వేస్తూ అరుస్తూ ఉంది. సో ఈ యొక్క ప్యాసేజ్ ని మనము ఈ అట్మాస్ఫియర్ ఎందుకు తీసుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక ఒక టెన్షన్ గా ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ ని తీసుకొని మనం చాలా కూల్ గా దాన్ని మనం ప్రజెంట్ చేయకూడదు. మన యొక్క ఆ మూడ్ అనేది మనం కూడా టెన్షన్ లోకి లేకపోతే ఆ ప్యాసేజ్ లోకి వెళ్ళిపోవాలి. అందుకని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. గ్రామర్ ఇక్కడ బహుబాధపడుచున్నది, రెండవది గ్రేట్, అమ్మా అనే విశ్వాసం గొప్పది అనేటువంటి ఆ యొక్క వర్డ్ మనము చూస్తా ఉన్నాం. దానికంటే ఎక్కువగా బహుగా బాధపడుచున్నది అనేది చూసాం. వీళ్ళారా ఇక్కడ వరకు మన అబ్జర్వేషన్ లో ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్, లేకపోతే లుక్ ఫర్ వర్డ్స్, తర్వాత ఈ రెండింటితోటి కొంత మనం చేశాం. సో ఇవి మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే ఇంకొకసారి మీరు రీక్యాప్ చేసుకుంటారని నేను టైం తీసుకుంటా ఉన్నా. తర్వాత కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది, ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ ఈ ప్యాసేజ్ మనం చేసాం కాబట్టి. సో దట్ మీకు కొంచెం కనెక్ట్ అవుతారు. తర్వాత ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్తున్నాను. అబ్జర్వేషన్ అయిన తర్వాత మనం ఇంటర్ప్రిటేషన్ అంటే భావం చెప్పటం. ఇంటర్ప్రిటేషన్ అంటే భావం, దాని యొక్క అర్థం ఏంటి అంటే మనకి అబ్జర్వేషన్ లో వాట్ ద టెక్స్ట్ సేస్ అనేది మనం చూస్తాం. వాట్ ద టెక్స్ట్ సేస్, ఆ వాక్య భాగము ఏమి సెలవిస్తా ఉంది అనేది అబ్జర్వేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే వాట్ ద టెక్స్ట్ మీన్, ఆ వాక్య భాగం యొక్క అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అనేది ఇంటర్ప్రిటేషన్. అప్లికేషన్ అంటే వాట్ ద టెక్స్ట్ మీన్ టు మీ, వాట్ షల్ ఐ డూ, నేనేం చేయాలి అనేది అప్లికేషన్. కాబట్టి ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లో మనము మైండ్ కి ఎక్కువ పని చెప్పాలి. సో మనం ఆలోచనాత్మకంగా దాని భావాన్ని మనం తీసుకోవాలి. యేసు ప్రభువారు అక్కడ నుండి వెళ్ళి అన్నప్పుడు మనకి ముందుకెళ్తే కాంటెక్స్ట్ చూసుకుంటూ వెనక్కి వెళ్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం ముందు చాప్టర్ లో 34వ వచనంలో ఉంది. ఆయన గన్నేసరెతు ప్రాంతం అంటే గలిలయ అనేటువంటి ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వస్తా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. మ్యాప్ చూసుకోవాలి. మ్యాప్ లో చూసినప్పుడు ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అది అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇవన్నీ మనం చూసాం. నార్త్ వెస్ట్ సైడ్ లో 50 మైల్స్ అవే ఫ్రమ్ ఈ యొక్క పాలెస్టైన్ రీజియన్ కి దూరంగా ఉందనేది మనం చూసాము. ఇక్కడ ఇంకోటి తూరు సీదోను ఎక్కడ చూసినా బైబుల్లో తూరు సీదోను అని వస్తాయి. సో కాబట్టి ఇట్ కుడ్ బి ట్విన్ సిటీస్, సొదొమ గొమొర్రా, తూరు సీదోను, ఇట్లాగా రెండు కలిపి వస్తా ఉంటాయి రెండు ఎక్కడికి వెళ్ళినా. హీ వెంట్ టు దట్ ప్లేస్ టు హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్ ప్రైవసీ, లేకపోతే శిష్యులతో ఏకాంతంగా గడపడానికి అక్కడికి వెళ్ళారని మనకు తెలుస్తుంది. సో కనాను స్త్రీ అన్నప్పుడు ఆ స్త్రీ ఎవరు, ఆ విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క టూల్స్ ఉపయోగించి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ రాసుకోవచ్చు అనేది మనము చూసాం. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ మనం కనుక చూసినట్లయితే ఆమె ప్రభుని ఏమంటుందంటే ఓ లార్డ్ సన్ ఆఫ్ డేవిడ్ అంటా ఉంది. ఈ రెండు వర్డ్స్ ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఓ లార్డ్ సన్ ఆఫ్ డేవిడ్, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క డివైన్ అథారిటీని, సన్ ఆఫ్ డేవిడ్ అనే అర్త్లీ అథారిటీని రెండింటిని కలిపి ఆయన దైవత్వాన్ని లేకపోతే ఆయన మానవత్వం అన్నట్లుగా, డివైన్ కింగ్ అర్త్లీ క్వీన్ అన్నట్లుగా ఆయన అధికారాన్ని రెండింటిని చూపించే మాటలు ఆమె కలిపి ఉపయోగించడం అనేది ఇక్కడ మనకి భావంలో దాన్ని మనం చూసుకోవచ్చు. 21 నుంచి 22 వరకు మనం కనుక చూసినట్లయితే ఆమె యేసు క్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఒక సరైనటువంటి అవగాహనలో, రైట్ అండర్స్టాండింగ్ లో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అధికారానికి ఆమె లోబడిందిగా వస్తా ఉందని మనకు తెలుస్తుంది. తర్వాత డీమన్ పొసెస్డ్ అన్నప్పుడు డీమన్ పొసెస్డ్ వారు ఎలా ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రోల్, హ్యావింగ్ సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ శక్తికి మించింది, వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు, అవుట్ ఆఫ్ కాన్షియస్ లో ఉంటారు. ఇవన్నీ మనం సేనా దయాలు పట్టిన వారి యొక్క సపోర్టింగ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఆమె అక్కడ దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు అడుగుతుంది. నన్ను కరుణించి ప్రవ్వా అని కేకలు వేస్తున్నప్పుడు దట్ ఈస్ ద రైట్ అప్రోచ్.
సహాయం కొరకు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు ఉండాల్సినటువంటి వైఖరి ఎలా ఉండాలి అనేది అది క్లియర్ గా మనకు తెలియజేస్తా ఉంది. 23వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్, ఒక మాట కూడా ఆయన సమాధానము చెప్పలేదు. సో అక్కడ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ లాగా మనం వేసుకోవాలి. ప్రశ్నలు వేసుకోకపోతే మీనింగ్ లోకి వెళ్ళాం. హౌ కుడ్ దిస్ ఎఫెక్ట్ హర్, ఆ సైలెన్స్ అనేది ఆమెను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. హౌ కుడ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మోటివేట్ డిసైపుల్స్, ఇవి నేను పక్కన రాసుకున్నాను అంతే. ఇంటర్ప్రిటేషన్ లో అవి ఆ క్వశ్చన్స్ తోటి మనము భావంలోకి వెళ్ళాలి అని రాసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సైలెన్స్ అనేది శిష్యుల్ని ఎట్లా మోటివేట్ చేసింది, శిష్యుల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే కోణంలో ఇప్పుడు ఆ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేస్తాం. Disciples were really upset with her shouting and probably they thought their privacy was disturbed. శిష్యులు కొంచెం డిస్టర్బ్ అయ్యారు, మా ఏకాంతాన్ని వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉందని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సైలెన్స్ అనేది వాళ్ళకి ఇంకా వాళ్ళని మోటివేట్ చేసింది, కొంచెం కొంచెం హీరోయిజాన్ని ప్రదర్శించడానికి. తర్వాత లాస్ట్ షీప్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నటువంటి మాటని ఏంటి, అది మనం అర్థం చేసుకోవడానికి మనము కామెంటరీస్ కానీ లేకపోతే మిగిలినటువంటి స్టడీ బైబిల్స్ యూజ్ చేసుకొని చక్కగా దాని భావం ఏంటి అనేది మనము రిఫర్ టు 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్, ద జూయిష్ పీపుల్, అండ్ ఇట్ కుడ్ బి ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఒక నేషన్ గా ప్రభు వాళ్ళ గురించి చెప్పబడినటువంటి ఒక మాటగా, దానికి సంబంధించినటువంటి క్రాస్ రిఫరెన్సెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. 25వ వచనంలో అయినను అంటుంది ఆ స్త్రీ వచ్చి, అంటే వీ కుడ్ సీ హర్ పర్సీవరెన్స్. అండ్ ఇక్కడ కనుక మనం కనుక చూసినట్లయితే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కనిపిస్తా ఉంది అంటే, కంప్లీట్ గా ఆమె ప్రభు దగ్గర నుంచి మాత్రమే సహాయాన్ని కోరుకుంటా ఉంది, వేరే ఆధారం లేనట్టుగా. అయినను అన్నటువంటి మాటలో ఎంతో డీప్ లోతైనటువంటి ఆమె ఆ యొక్క డెస్పరేట్ కండిషన్ మనకు అర్థమవుతుంది. మ్రొక్కి ఆ మాట అన్నప్పటికీ కూడా, నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెలకే అని చెప్పినా కానీ, శిష్యులు ఆమెను డిస్టర్బ్ చేసినా కానీ, అయినను మ్రొక్కి వచ్చి ఆమె సాగిలి పడినప్పుడు, ఇవి మనల్ని ఇంకొంచెం లోతుగా ఆ సిచ్యువేషన్ ని, ఆమె కండిషన్ అర్థం చేసుకుంటూ ఆమె అండర్స్టాండింగ్ ఎలా ఉంది చూడటానికి మనకు సహాయపడుతుంది. ఆమె వచ్చి అడుగుతుంది, హెల్ప్ మీ, నాకు సహాయం చేయి ప్రభువా. ఆమె వచ్చి మ్రొక్కి నాకు సహాయం చేయమన్నప్పుడు నో అదర్ హోప్, ఆమెకి ఇంకా వేరే హోప్ లేదు, ప్రభు మీద ఆధారపడింది, ప్రభుని విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు వెనక నుంచి వచ్చి మేబీ ఆమె పాదాల మీద పడింది, కాళ్ళు పట్టుకుంటా ఉంది, నిన్ను వదలన ప్రభు అన్నట్టుగా ఉంది. శిష్యులు డిస్టర్బ్ చేసిన ఆయన నశించిన ఇశ్రాయేలు వద్దకే అన్నా కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఆమెలో ఉన్నటువంటి కొనసాగించే పర్సివరెన్స్ మనము ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూడగలుగుతున్నాం. తర్వాత పిల్లల రొట్టెలో కుక్క పిల్లలు అనే దానికి మనం భావం చూసుకుని రాసుకోవాలి. ఆ తర్వాత ఎస్ లార్డ్ అంటుంది, అవును ప్రభువా, అవును ప్రభువా. ఆ మాట మనం కీవర్డ్స్ లో రాసుకున్నాం, మీరు గమనించారు లేదు, కీవర్డ్స్ లో రాసుకున్నాం. ఇవన్నీ ఇక్కడ నేను భావం చూస్తున్నటువంటి వర్డ్స్ అన్ని కూడా కీవర్డ్స్ లో ఉన్నాయి, కావాలంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. కీవర్డ్స్ లో ఉన్నటువంటి వాటిని, ఆ కీ ఫ్రేజెస్ ని మనం ఇక్కడ భావం రాసుకుంటూ వాక్యాలని మనం వర్స్ బై వర్స్ ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎస్ లార్డ్ అన్నప్పుడు ఇట్స్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఆమెలో మనం చూస్తున్నాం సబ్మిషన్ అండ్ కీపింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్. ఆమె తన స్థానాన్ని తను ఎరిగింది, ప్రభు స్థానాన్ని ఎరిగింది, కాబట్టి ఆమె తను సబ్మిట్ చేసుకుంటూ ఆమె పెట్ డాగ్స్ గా, లేకపోతే ప్రభువుని మాస్టర్ గా పెట్టుకున్నప్పుడు, నువ్వు నాకు ఏ స్థానం ఇచ్చినా పర్లేదు ప్రభువా, నువ్వు నా యజమానుడు అయితే అన్నట్లుగా ఎస్ లార్డ్ అంటుంది. ఆ మాటలో చాలా డీప్ మీనింగ్స్ మనము చూసుకోవచ్చు. వెంటనే ప్రభు గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని ఆమెని రివార్డ్ చేయటము మనం ఇక్కడ కంక్లూషన్ లో రాస్తాం. సో ఇది ఇంటర్ప్రిటేషన్ మనము చూస్తాం. గ్రేట్ అనే వర్డ్ ప్రభు నోట్లో నుంచి రావటం ఎంత గ్రేట్ అని నేను రాసుకున్నాను. గ్రేట్ అనే వర్డ్ అసలు ప్రభు నోట్లో నుంచి రావటం ఎంత గ్రేట్. సో అది మనకి ఒకసారి ఊహించండి, ఇప్పుడు పికాసో లాంటి వాళ్ళు, రవివర్మ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతితో ఏదో వేసినటువంటి ఒక కార్టూన్ లాంటి బొమ్మను ఆయన దగ్గర పెట్టామనుకోండి, అట్లాంటి వాళ్ళు దాన్ని చూసి గ్రేట్ అంటారా? అంటే అలాగ ఊహించుకోవాలన్నమాట. అంటే ప్రభువే, సృష్టికర్త అయిన దేవుడే ఒక మాటని గ్రేట్ అన్నాడంటే దట్స్ రియల్లీ గ్రేట్. గొప్పది అని ప్రభు చెప్పడం ఎంత గొప్ప అనేది అక్కడ ఒక రకమైనటువంటి మనకు ఆశ్చర్య చెక్కుతులను చేసేటటువంటి విశ్వాసం ఆమెలో ఉంది అని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఇంటర్ప్రిటేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ కూడా ఇవే రైట్ ఇలాగే చేసుకోవాలంటే లేదు. నేను మీకు ఒక మోడల్ చూపిస్తున్నాను. GBS గ్రూప్ బైబిల్ స్టడీ చేయడానికి ఒక మోడల్.
ఒక ఒక ఆడియన్స్ని తీసుకోవాలి, వాళ్ళని ఏ అంశాన్ని చెప్పాలి, టాపిక్ తీసుకోవాలి, టాపిక్ లో నుంచి ఒక పర్పస్ స్టేట్మెంట్ రాసుకోవాలి, ఆ తర్వాత ఒక ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రేయర్ఫుల్ గా ఆ ప్యాసేజ్ ని పీబీఎస్ చేయాలి. పీబీఎస్ ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. అప్లికేషన్. దెర్ ఆర్ మెనీ పీపుల్ అరౌండ్ మీ హూ ఆర్ పొసెస్డ్ అండ్ టార్మెంటెడ్ విత్ అడిక్షన్స్. నా చుట్టూ కూడా చాలా మంది ఇలాంటి అడిక్షన్స్ లో దురాత్మతో పిరింపబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వారి పట్ల నేను నా రెస్పాన్స్, ఇఫ్ ఐ ప్రే లైక్ దట్ ఉమన్, లార్డ్ విల్ డెఫినెట్లీ హీల్. ఎందుకంటే ఒకరిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇంకొకరిలో కార్యం జరగటం అనేది అక్కడ మనము చూసాం. ఆ యొక్క తల్లి యొక్క విశ్వాసం బట్టి కుమార్తె స్పష్టపరచబడింది. కాబట్టి నేను కూడా విశ్వాసంతో అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు అది పర్సనల్ గా అప్లికేషన్ అనమాట. సో దీస్ ఆర్ జస్ట్ నాకు అనిపించినవి, లేకపోతే ప్రభు ఇచ్చినటువంటి కొన్ని నేను రాశాను. ఇవే రైట్ అని లేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీకు వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి అప్లికేషన్స్ రాసుకోవచ్చు. కానీ అప్లికేషన్ రాసేటప్పుడు ఇట్లాగా ఒక స్టేట్మెంట్ లాగా రాసుకుంటే మంచిది. చూడండి, నేను అక్కడ ఆ సందర్భంలో నుంచి నేను ఇంకొక సిచ్యువేషన్ కనెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, బ్యాక్ వచ్చి మనకున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నా యొక్క ప్రతిస్పందన ఏంటి, నా యొక్క బాధ్యత ఏంటి అన్నట్లుగా ఉండాలి ఆ స్టేట్మెంట్. సో అక్కడ తన కుమార్తె కొరకు ఆమె అంతగా ప్రయాసపడింది, అంతగా ప్రార్థన చేసి విశ్వాసంతో ఆమె కుమార్తెని స్వస్థతని పొందుకొని ఆమె సంతోషంగా వెళ్ళగలిగింది కదా. ఇప్పుడు నేనేంటి? There are many people around me who are possessed and tormented with so many addictions. So what can I do? If I pray like that woman, definitely I also can see the Lord healing people. రెండవది కనుక మనం చూసినట్లయితే her faith was displayed in the way she pleaded with persistent in spite of hurdles or unfavorable situations. So my prayer life must be constant no matter what the surrounding situations are. అంటే ఆమెలో నుంచి నేను నేర్చుకున్నది ఇంకొకటి, నాకు అప్లై చేసుకున్నది ఏంటంటే, ఆమె విశ్వాసములో ఎలాగ బయటపడింది, ఆమెలో గొప్ప విశ్వాసం ఉందని, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అవరోధాలు ఎన్ని వచ్చినప్పటికీ, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు వచ్చినా, సైలెన్స్, డిలే, వెయిటింగ్ అనేది వచ్చినా కానీ ఆమె ప్రార్థన అట్లా చేసింది, ఆమె ఆ విధంగా బతిమలాడుకుంది. కాబట్టి నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉండాలి? లుక్ అట్ దిస్. ఆమె ప్రార్థన చేసి కుమార్తెని స్వస్థపరచుకుంది ప్రభు కృప చేత. నేనేం చేయాలి? నేను కూడా ఆమెలాగా ప్రార్థన చేస్తే నా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పొసెస్డ్ ఎడిక్టెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థపరుస్తాడు. రెండోది, ఆమెలో ఉన్నటువంటి ప్రేయర్ లైఫ్ లేకపోతే ఆమె పర్సిస్టెన్స్ నా ప్రేయర్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మై ప్రేయర్ లైఫ్ మస్ట్ బి కాన్స్టెంట్ అనేది నేను అప్లై చేసుకుంటా ఉన్నాను, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ. మూడవది, disciples could not see her heart cry. ఆమె హృదయంలో ఉన్నటువంటి కేకల్ని శిష్యులు చూడలేకపోయారు. ఆమె నోట్లో నుంచి వచ్చే కేకలు మాత్రమే వాళ్ళు చూడగలిగారు. దే ఆర్ ఇండిఫరెంట్ ఫ్రమ్ పీపుల్స్ ప్రాబ్లం. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. శిష్యులు సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండి, ఇండిఫరెంట్ గా ఉండి, ఆమె యొక్క హృదయంలోని కేకలను చూడలేక ఆమె అరుపుల్ని కేకలు మాత్రమే వినగలిగారు. సో కాబట్టి నేనేం చేయలేదు. ఐ మస్ట్ హ్యావ్ ఎ కంపాషనేట్ హార్ట్ toward the people who are in need. వాళ్ళు అట్లా సెల్ఫ్ సెంటర్డ్ గా ఇండిఫరెంట్ గా ఉండకూడదు. తర్వాత మనం చూస్తే ఫెయిత్ విల్ బి టెస్టెడ్ ఇన్ ఆర్డర్ టు బి రివార్డెడ్. సో బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద రివార్డెడ్ ఫెయిత్. విశ్వాసం అనేది ఖచ్చితంగా పరీక్షించబడుతుంది. పరీక్షించబడి అది దాని యొక్క బహుమానాన్ని కూడా పొందుకుంటుంది. కాబట్టి నీ జీవితంలో విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ ఫైనల్ గా, ద లార్డ్ ఈస్ impartially unconditionally loves all. యేసుక్రీస్తు ప్రభు వారు పక్షపాతి కాదు. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కే, విశ్వాసులకే ఆయన కాదు, అవిశ్వాసులు కూడా ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రజలని వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ కల్చర్ ని బట్టి కానీ, వాళ్ళ విశ్వాసాలను బట్టి కానీ నేను జడ్జ్ చేయకూడదు. వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. శిష్యులు ఎట్లాగైతే జడ్జ్ చేశారు అట్లాగా నేను జడ్జ్ చేయకూడతాను. ఆ ఇండిఫరెంట్ కానీ జడ్జిమెంటల్ మైండ్ కానీ ఉండకూడదు. ఇంకా జస్ట్ కొంచెం స్పేస్ వదులుకున్నాను. ఇంకా ఏమన్నా అప్లికేషన్స్ ఉంటే రాసుకోవాలి స్థలాంపులు ఉన్నట్టయితే. నా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సమ్మరీ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఫైనల్ కంక్లూషన్. గ్రేట్ ఫెయిత్ ఆఫ్ ఎ కనెక్ట్ ఉమెన్ వాజ్ రివార్డెడ్ ఆఫ్టర్ ఎ పర్సిస్టెంట్ ప్లీ అండ్ unwavered dependence on the Lord with a proper understanding in spite of odd situations and circumstances. The Lord rewards every tested faith.
ఆ కనానస్తులైనటువంటి గొప్ప విశ్వాసము అది పరీక్షించబడింది. అది ఎలాగంటే ఆమె యొక్క ఆ కదలనటువంటి నిశ్చలమైనటువంటి ఆమె ప్రభు మీద ఆధారపడిన స్థితి, ఆమె ప్రభుని బ్రతిమాలుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అది కనపడింది. కాబట్టి ఇక్కడ ప్రతి విశ్వాసము, పరీక్షించబడిన ప్రతి విశ్వాసము ఫలితాన్ని పొందుతుంది. సో లుక్ ఎట్ దిస్. ఇప్పటి వరకు మనము ఏ స్టెప్ లో ఉన్నామంటే, మొట్టమొదటిది ప్రే, రెండవది ప్రిపేర్. ప్రిపరేషన్ లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు ఏ గ్రూప్ కి ఈ గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకోవాలో ఆ గ్రూప్ ని అండర్స్టాండ్ ద పీపుల్. నేను ఇక్కడ ఎగ్జామ్ చేసుకుంది ఏంటంటే, వారు బిలీవర్స్, బీబీఎస్ నేను తీసుకుంటున్నాను, బిలీవర్స్ బైబిల్ స్టడీ. రెండవది అంశం ఏంటో ముందే సెలెక్ట్ చేసుకో, విశ్వాసము. పర్పస్ ఏంటో ముందే రాసుకో, ఇదిగో ఈ విధముగా కొనసాగబడేటువంటి ఆధారపడేటువంటి విశ్వాసము అనేది వారికి నేను ప్రజెంట్ చేయాలి. దానికి సంబంధించిన ప్యాసేజ్ ని సెలెక్ట్ చేసుకో. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాసేజ్ మత్తయి సువార్త 15వ అధ్యాయము ఈ యొక్క 21 నుంచి 28 వరకు. దాన్ని పీబీఎస్ చేయి. ఇప్పటి వరకు నేను చూపించిందంటే పీబీఎస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ కంక్లూజన్. ఆ తర్వాత ప్రిపరేషన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, పీబీఎస్ చేసిన తర్వాత ఆ పీబీఎస్ చేసిన దాన్ని అవుట్ లైన్ రాసుకోవాలి. లిసన్ కేర్ఫుల్లీ. అవుట్ లైన్ రాసుకోవాలి. అవుట్ లైన్ రాసుకోవడం అంటే ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ కీ అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని జస్ట్ ఒక స్ట్రక్చర్ ఫామ్ లోకి తెచ్చుకోవాలి. అవుట్ లైన్ ఎలా చేస్తామంటే, ప్యాసేజ్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేది చూడాలి. కొంత బాగా 2-3 సార్లు చేసి ఒక అలవాటులోకి వచ్చిన తర్వాత మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ 2 వచనాలు ఒక విషయం గురించి, ఈ 3 వచనాల్లో ఒకటి, లేకపోతే ఇది అని మనము దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ అంటారు దాన్ని. ఇప్పుడు నేనేం చేస్తానంటే, పీబీఎస్ ఏదైతే చేసామో దాంట్లో నుంచి ఒక అవుట్ లైన్ రాసుకుంటాను. జస్ట్ లేట్ నైట్ జస్ట్ కూర్చొని రాస్తా ఉన్నాను. వచ్చినటువంటి తలంపులు ఊరినే రాస్తాను నేను, అంతే. ఇంకా మనం ప్రశాంతంగా ప్రార్థనాపూర్వకంగా ఎక్కువ టైం ధ్యానిస్తూ ప్రభు ఇచ్చిన తలంపులు రాసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నా జీవితంలో నేను చాలా సార్లు అనుభవించాను. అంటే మనము ఒక ప్యాసేజ్ ని తీసుకొని దాని లోతుగా ధ్యానిస్తా ఉన్నప్పుడు దానికి అవుట్ లైన్ అనేది టక ఇచ్చేస్తా ఉంటాడు ప్రభు. కొన్నిసార్లు రైమిక్ వర్డ్స్ తో కూడా, అది రైమిక్ ఉండాలని అట్లాంటి శోధనలు ఏం పెట్టుకోవద్దు మీరు. ప్రభు ఇస్తే మంచిది, లేకపోయినా ఆ మీనింగ్ ప్రాపర్ గా కన్వే అయ్యేటట్లుగా మనము దాని అవుట్ లైన్ రాసుకోవాలి. 21 నుంచి 22 వరకు మనం చూస్తే ఊరికి జస్ట్ మీ అర్థం అవడానికి, ఆ క్రై ఫర్ హెల్ప్, ఆమె కరుణించి ప్రభు అని ఆమె కేక వేస్తా. బ్రాకెట్ లో ఇంకోటి కూడా రాసుకున్నాను, ఆ క్రై ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో వేసిన కేక. ఆ 2 వచనాల్లో అది మనకు కనిపిస్తా ఉంది. అంటే మనం రేపు గ్రూప్ బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ 2 వచనాల్లో నుంచి మనం క్వశ్చన్స్ మనం ఫామ్ చేస్తున్నప్పుడు మన మైండ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ అవుతుండాలి. ఈ 2 వచనాల్లో నుంచి ఇది ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ నుంచి, లేకపోతే దీనిలోకి నేను డ్రైవ్ చేయాలి డిస్కషన్ ని అనేది మనకి ఆ అవుట్ లైన్ లో మనం రాసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ థీమ్స్ ని, ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మిస్ చేసుకోకూడదు అనేది, వీటి నుంచి డైవర్ట్ అవ్వకూడదు అనేది మనకి మైండ్ లో పక్కగా అట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం పీబీఎస్ ఏదైతే చేసామో దాన్ని సమ్మరీ స్టేట్మెంట్ రాసుకుంటాం మొత్తము. ఆ తర్వాత అవుట్ లైన్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ని మనం రాసుకోవాలి. 21 నుంచి 22 వరకు ఆమె వేసినటువంటి కేక, బతిమలాడుకోవటం, ఇదంతా మనం చూస్తాం. 23 నుంచి 24 వరకు కనుక మనం చూస్తే an unexpected silence and an irritated disciples, ఆమె ఊహించినటువంటి ఒక ప్రతిస్పందన అక్కడ మనం చూస్తాం ప్రభు దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి. 25వ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఆమె అగైన్ ఆ క్రై ఫర్ హెల్ప్, మళ్ళా ఇప్పుడు ఆమె నాకు సహాయం చేయమని వచ్చి అడుగుతుంది. కానీ ఇప్పుడు అక్కడ యాక్షన్స్ మారినాయి. వర్షిప్, సాగిలపడి ఆయన పాదముల మీద పడి ఆయన్ని ఆరాధించడం మనం చూస్తాం. సో కాబట్టి అక్కడ పక్కన నేను బ్రాకెట్లో రాస్తున్నాను, వర్షిప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో ఆమె ఆయన పాదాల మీద పడింది. క్రై ఆఫ్ ఫెయిత్, వర్షిప్ ఆఫ్ ఫెయిత్. అండ్ దెన్ 26 నుంచి 27 వరకు కనుక మనం చూసినట్టుంటే అగైన్ అన్ఎక్స్పెక్టెడ్ రిప్లై.
ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానము ఆమె ఒక్కసారిగా ఒక షేక్ చేసేటువంటి సమాధానం లాగా ఉంది. కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆమెలో ఆ సెన్స్ ఆఫ్ అన్వర్తినెస్, నిజమే ప్రభు నేను కుక్క పిల్లనే అని చెప్పినటువంటి ఆ మాట. సో ఇక్కడ అక్కడ డిపెండెన్స్ లేకపోతే సబ్మిషన్ ఆఫ్ ఫెయిత్ అని నేను బ్రాకెట్లో రాసుకున్నాను. A cry of faith, a worship of faith, and the submission of faith, and the dependence of faith. Look at this. ఇట్లాగా మనము అవుట్లైన్ రాసుకోవాలి. అండ్ ఫైనల్ గా 28వ వచనంలో ద రిజల్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్. చూసారా? ఇప్పుడు ఈ ప్యాసేజ్ మొత్తాన్ని మనము అవుట్లైన్ రాసుకున్నాం, స్ట్రక్చర్. ప్రభు మీకు ఇంకా అద్భుతమైన తలంపులు ఇస్తారు మీరు ధ్యానిస్తా ఉంటే. ఏదో స్టాండర్డ్ అని కాదు, కాకపోతే ఒక మోడల్ చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ పీబీఎస్ చేసిన తర్వాత జస్ట్ ఒక సమ్మరీ స్టేట్మెంట్ లాగా రాసుకొని ఆ తర్వాత అవుట్లైన్ మనం రాసుకోవాలి. ఆ అవుట్లైన్ లో నుంచి మనము చక్కగా క్వశ్చన్స్ ని ఫామ్ చేసుకుంటాం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే పీబీఎస్ చేసాం, పీబీఎస్ చేసి అవుట్లైన్ చేసాం. అవుట్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. ఇది యాక్చువల్ గా ద క్రక్స్ ఆఫ్ జీబీఎస్. గ్రూప్ బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కరూ పీబీఎస్ చేసిన తర్వాత చేయాల్సింది. ప్రియులారా, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే మనం ఈ 1 వీక్ చేసిందే చెప్పాను. మరలా జస్ట్ రీక్యాప్ అనేది ఒక గ్రూప్ బైబిల్ స్టడీ చేయడానికి నేను ముందు చేయాల్సిందే. నా సిద్ధపాటు ఏంటి? నా సిద్ధపాటులో నేను ఖచ్చితంగా పీబీఎస్ చేయాలి. పీబీఎస్ చేయకుండా వెళ్ళకూడదు. ఆ పీబీఎస్ ఎందుకు చేయాలి? ఒక గురితో చేయాలి. ఆ గురి, ఆ టార్గెట్ అనేది, ఆ యొక్క ఆబ్జెక్టివ్ అనేది, పర్పస్ అనేది ముందే రాసుకోవాలి. అంశం ఏంటి అనేది నాకు క్లియర్ గా తెలుసుండాలి. తర్వాత అవుట్లైన్స్ రాసుకోవాలి అండ్ దెన్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ గ్రూప్ బైబిల్ స్టడీ అంటే ఒకరే బోధించేది కాదు అని మనం తెలుసుకున్నాం కదా. ప్రశ్నలు వేస్తూ ఆ గ్రూప్ బైబిల్ స్టడీని లీడ్ చేస్తున్నటువంటి నాయకుడు మనం ఏదైతే విషయాన్ని, సత్యాన్ని వారికి ప్రజెంట్ చేయాలనుకుంటామో అది డిస్కషన్ లో నుంచి రాబట్టాలి అని చేసేటువంటి యొక్క ప్రయత్నం. ఇది కలిసి స్టడీ చేసేది. సో కొన్ని క్వశ్చన్స్ ఈ ప్యాసేజ్ మీద నేను రాశాను. చూడండి, అబ్జర్వేషన్ క్వశ్చన్స్. అసలు యాక్చువల్ గా మన క్రియేటివిటీ అని ఎందుకు అంటున్నానంటే ఒక భక్తులు ఏమనంటే బైబిల్ స్టడీని కూడా ద ఆర్ట్ ఆఫ్ మెడిటేటింగ్, ద ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్ అన్నాడు. ఎందుకన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ లో, ఒక ఎబిలిటీలో ఇది కూడా ఒకటి. సో కాబట్టి మనము ధ్యానించే కొలది, ఎక్కువ ప్యాసేజ్ చేసే కొలది, దానికి గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకునే కొలది మనకి ఆ ఎబిలిటీ, ఆ క్రియేటివిటీ, ఆ థింకింగ్ ని అద్భుతంగా మనము ఆ ఫ్రేమ్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలిగినటువంటి యొక్క సామర్థ్యాన్ని ప్రభు ఇస్తాడు. చాలా మంది నేను చూశాను, వాళ్ళ క్వశ్చన్స్ చాలా అద్భుతంగా ఫ్రేమ్ చేస్తారు. అసలు ఆ క్వశ్చన్స్ చూస్తే అంటేనే మనకి ఎసెన్స్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దాని భావం ఏంటి అని అడిగేటటువంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడగకూడదు. వాక్య భాగంలో టెక్స్ట్ ఏం చెప్తా ఉంది, ఆ ప్యాసేజ్ లో ఏముంది అనేది వాళ్ళు చూడాలి. ఇక్కడ కొంచెం చూడండి, చూడగానే డైరెక్ట్ గా తెలిసేవి కొన్ని ఉంటాయి, కొంచెం వాళ్ళు వెతికి కనుక్కునేటువంటివి కూడా ఉంటాయి, హిడెన్ గా ఉండేవి కొన్ని ఉంటాయి. కొంచెం లోతుల్లోకి వాళ్ళు ఊరిని సెర్చ్ చేయాలి. లుక్ అండ్ సెర్చ్, అట్లా చూడగానే కనపడే కొన్ని ఉంటాయి, కొంచెం వెతికితే కనపడే కొన్ని ఉంటాయి. ఆ వెతికి కనుగొని పట్టుకోగలిగినటువంటి 1-2 ఉండేటట్లుగా కూడా మనము ప్రశ్నలు ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ అట్లా చూడగానే ఉండే కొన్ని చూసుకోవాలి. సో ఈజీగా ఉండే క్వశ్చన్స్ నేను 2 రాశాను. హూ ఆర్ ద పీపుల్ ఇన్ ద ప్యాసేజ్, ఓకే, అండ్ వేర్ ఇట్స్ హ్యాపెన్. ఈ ప్యాసేజ్ లో ఎవరెవరు ఉన్నారు, ఇది ఎక్కడ జరిగింది. సో ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు చక్కగా వాళ్ళు చూసి ఇవి ఆ పీపుల్ పేర్లు చెప్తారు. తర్వాత హూ ఈస్ దిస్ ఉమెన్, వాట్ వాజ్ హర్ ప్రాబ్లం, ఈ స్త్రీ ఎవరు, ఆమె యొక్క సమస్య ఏంటి. అక్కడ ప్యాసేజ్ లో చూడగానే వాళ్ళు అబ్జర్వేషన్ లో నుంచి చెప్పగలిగినటువంటి ప్రశ్నలు. తర్వాత కొంచెం డిగ్ చేయగలిగినటువంటి, సెర్చ్ చేయాలి. హౌ ఈజ్ షీ అప్రోచింగ్ ద లార్డ్ విత్ హర్ ప్రాబ్లం, ఆమె తన యొక్క సమస్యతో ఎట్లా అప్రోచ్ అవుతుంది, ప్రభు దగ్గరికి ఎలా వస్తుంది. అగైన్ ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ ప్యాసేజ్ లో ఆమె అప్రోచ్ అయినటువంటి హోల్ క్రమం చాలా అద్భుతంగా వివరించబడింది. ఆమెకు రావటము, కేకలు వేయటము, ప్రతిమాలు కొనటము, కాళ్ళ మీద పడటము, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి అని నా ఇంటెన్షన్.
దాంట్లో నుంచి నేను ఇంటర్ప్రిటేషన్ లోకి వాళ్ళని డ్రైవ్ చేస్తా. కాబట్టి అబ్జర్వేషన్ లో ఖచ్చితంగా ఈ ప్రశ్నలు ఉండేటట్లుగా నేను చూసుకోవాలి. సో ఆ ప్రశ్నలో వాళ్ళు ఇవన్నీ వెతికి పట్టుకొని దాని ద్వారా ఆమెలో ఉన్నటువంటి ఒక వర్చ్యూ, ఆమెలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని నేను ఇంటర్ప్రిటేషన్ లో చేసి ఆమెలో నుంచి కొన్ని అప్లికేషన్స్ కూడా నేను డ్రా చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆ ప్రశ్నల్ని నేను ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళు చూసేటట్లుగా ఫ్రేమ్ చేసుకుంటాను. తర్వాత హౌ ద పీపుల్ ఇన్ ద ప్యాసేజ్ ఆర్ రియాక్టింగ్ టు ద సిట్యువేషన్. ఈ పరిస్థితికి ఆ ప్యాసేజ్ లో ఉన్నటువంటి మనుషులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. అగైన్ ఇంటర్ప్రిటేషన్ ఏముండదు ఇక్కడ. ఇదిగో శిష్యులు అట్లాగా ఇరిటేట్ అవుతున్నారు, పంపించమంటున్నారు. ప్రభు ఏమో కూల్ గా ఆమెతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ అయితే ఇదిగో ఎట్లా అరుస్తుంది, కేకలేస్తుందని వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వేషన్ రావాలి. అండ్ ఫైనల్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఒక ప్రశ్న అడిగితే మంచిది. సో వాట్ హ్యాపెన్ ఎట్ ద ఎండ్, అల్టిమేట్ గా అసలు ఏం జరిగింది అక్కడ. సో ఈ 5 ప్రశ్నలు అనేవి అబ్జర్వేషన్ క్వశ్చన్స్ గా రాసుకున్నాం. ఎక్కువ ప్రశ్నలు ఉండకూడదు. ఒక 10 అబ్జర్వేషన్ క్వశ్చన్లు, ఇంకొక 10 ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్లు ఇట్లా రాసుకోకూడదు. మనము అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్లుగా మన క్వశ్చన్స్ ని చక్కగా ఒక 4-5 అబ్జర్వేషన్ క్వశ్చన్స్, దాంట్లో ఒక 2-3 ఈజీ క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ కొంచెం వాళ్ళు సెర్చ్ చేసే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే మంచిది. ఇంటర్ప్రిటేషన్ లో జస్ట్ చూడండి. వై షీ కాల్డ్ జీసస్ ఓ లార్డ్ సన్ ఆఫ్ గాడ్, వాట్ కెన్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ హర్ అడ్రస్సింగ్ జీసస్. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ఓ ప్రభువా దావీదు కుమారుడా అని ఆమె పిలవటంలో ఆమె గురించి నీకేం అర్థమవుతుంది, అలా ఎందుకు ఆమె పిలిచిండొచ్చు. సో ఇక్కడ ఖచ్చితంగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళాలి. ఆమె ఈవెన్ క్రాస్ రిఫరెన్స్లు చూసుకుంటూ ఆమె వినిందేమో, చూసిందేమో, ఎవరిదన్నా చెప్పారేమో, ఓ లార్డ్ అని ఎందుకంది, సన్ ఆఫ్ డేవిడ్ అని ఎందుకంది, ఇట్లాగా మనము దాని భావాన్ని అర్థం చేసుకోవాలి. హౌ షీ ఫేస్ ద సైలెన్స్ అండ్ ద ఇరిటేషన్ ఆఫ్ డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మౌనాన్ని, శిష్యుల యొక్క ఇరిటేషన్ ని ఆమె ఎట్లా ఫేస్ చేసింది. వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ఇట్. ఆమె అట్లాగా సహించడానికి, ఫేస్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు. ఇంకా డెస్పరేట్ నీడ్ లో ఉంది, అది తప్ప ఇంకొకటి లేదు అనేది ఆ డిస్కషన్ లో నుంచి నేను రాబట్టాలనుకుంటాను. హౌ షీ అండర్స్టూడ్ జీసస్ ఇన్ ద ఎంటైర్ డైలాగ్. ఆ హోల్ కాన్వర్జేషన్ లో యేసుక్రీస్తు ప్రభువుతో కలిగినటువంటి ఆ డైలాగింగ్ లో యేసు ప్రభుని ఆమె ఎలా అర్థం చేసుకుంది. ఎందుకంటే ఒకసారి ఆయన మౌనంగా ఉన్నాడు, ఒకసారి ఆమె ఇశ్రాయేల్ కోసమే అన్నాడు, ఇంకొకసారి వచ్చారుగా కుక్క పిల్లలు అన్నాడు. ఈ యొక్క డైలాగింగ్ లో ఆమె కాన్వర్జేషన్ లో ప్రభుతో ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రభుని ఆమె ఎట్లా అర్థం చేసుకుంది అని అనుకున్నావు, లేకపోతే అక్కడ కనిపిస్తా ఉంది. అండ్ వై డూ యూ థింక్ సో. ఆమె అలాంటి అండర్స్టాండింగ్ లోనికి ఎలా వెళ్ళగలిగిందని నువ్వు అనుకుంటా ఉన్నావు. అండ్ ఫోర్త్ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. when the Lord said, woman, great is your faith, how her faith was displayed and what is the result of such faith. నీ విశ్వాసము గొప్పదమ్మా అని ప్రభు చెప్పినప్పుడు ఆ గొప్ప విశ్వాసము ఆమె ఎలా కనపరిచింది, దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి. సో ఇట్లాగా ఓ హోల్ ప్యాసేజ్ అంతా ట్రావెల్ చేసుకుంటూ మన ప్రశ్నలు వెళ్ళాలి. ఒక 2 వచనాలను తీసుకొని ఆ 2 వచనాల్లోనే మనం 4-5 క్వశ్చన్స్ చేయకూడదు. మన ప్రశ్నలు ఒక 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే ఆ 4 క్వశ్చన్స్ అనేవి 4వ ప్రశ్నకి వెళ్ళేసరికి నువ్వు రిజల్ట్ డ్రివెన్ లోకి వెళ్ళేటట్లుగా ఆ ప్రశ్నలు మనము ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ దెన్ ఫైనల్ గా అప్లికేషన్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ రాశాను. వాట్ కెన్ యూ లెర్న్ ఫ్రమ్ ద కానానైట్ ఉమెన్ ఫెయిత్. ఆ యొక్క కనాను స్త్రీ యొక్క విశ్వాసంలో నుండి నీవు ఏమి నేర్చుకుంటా ఉన్నావు. వాట్ డూ యూ ఫైండ్ ఎనీ లెసన్ టు లెర్న్ ఫ్రమ్ ద డిసైపుల్స్ రియాక్షన్. శిష్యుల యొక్క ప్రతిస్పందనలో నుంచి నువ్వు ఏమన్నా, ఇవి కొంచెం బ్రాడ్ గా ఉన్నాయి, ఇంకా దాన్ని మనము ఎక్కువ ఫోకస్డ్ గా రాసుకోవచ్చు. హౌ దిస్ ప్యాసేజ్ మోటివేట్స్ యూ టు రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్. లేకపోతే హౌ దిస్ ఉమెన్స్ ఫెయిత్, ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం అనేది యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి నీ సంబంధము ఎలా ఉండాలని మోటివేట్ చేస్తా ఉంది. అది అప్లికేషన్. అండ్ దెన్ ఎనీ టైటిల్ టు ద ప్యాసేజ్. ఈ యొక్క ప్యాసేజ్ కి ఏమైనా టైటిల్ ఇవ్వగలమా. ఆ టైటిల్ శీర్షిక అనేది తీసుకోవటం ఎప్పుడు కూడా మంచిది. సో ఇప్పటికీ మనము ప్రిపరేషన్ లోనే ఉన్నాం. ఫస్ట్ ప్రే, సెకండ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ లో మొట్టమొదటిగా టార్గెట్ ఆడియన్స్ ఎవరో నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. నీ అంశం ఏంటో నీకు తెలియాలి. నీ యొక్క గురి, పర్పస్ ఏంటో పర్పస్ స్టేట్మెంట్ రాసుకోవాలి. దానికి అనుగుణమైనటువంటి ప్యాసేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పీబీఎస్ చేయాలి.
పీబీఎస్ లో నుంచి ఒక చిన్న సమ్మరీ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అవుట్లైన్ చేసుకోవాలి. అవుట్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్స్ లో అబ్జర్వేషన్ క్వశ్చన్స్, ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ ఉండాలి. ఆ తర్వాత దానికి ఒక శీర్షిక, ఒక టైటిల్ ఇచ్చుకుంటే మంచిది. ఇప్పటి వరకు ఏమైందంటే ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్. ఇప్పుడు నా దగ్గర ఫుల్ గా స్టడీ చేసి సిద్ధపడి ఉన్నాను. అతడితో సరిపోదు. ఇప్పుడు థర్డ్ స్టెప్ లోకి వెళ్తున్నాను. ప్రిపరేషన్ అయింది, ప్రేయర్ చేశాను, ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ గా దూకొద్దు, ప్రాక్టీస్ చేయాలి. రైట్ డౌన్ ద క్వశ్చన్స్, బై హార్ట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ ఇన్ ఎ స్లిప్, చిన్న స్లిప్ మీద రాసుకో. తర్వాత ప్రాక్టీస్ యాజ్ ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ బిఫోర్ యూ అండ్ చెక్ ద ఫ్లో, చెక్ ద కాన్ఫిడెన్స్ లెవెల్, చెక్ ద టైం, ఎంత టైం వెళ్తుందో, ఆ ఫ్లో ఎలా ఉందో చూసుకో. రియల్ గా కనెక్ట్ అవుతున్నాయా నీ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి ఆ యొక్క పర్పస్ దగ్గరికి అల్టిమేట్ గా తీసుకెళ్తా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈవెన్ ప్రిపరేషన్ లో నేను ఇంకొకటి మర్చిపోయాను. మనము పాసిబుల్ క్వశ్చన్స్ ఏమొస్తాయో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి రాసుకోవాలి. ఇది నేను డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా ఈ డిస్కషన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది, ఈ విషయాల గురించి కొంత హాట్ గా వెళ్ళే అవకాశం ఉంది డిస్కషన్, కొంత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఈ పర్టికులర్ అంశం మీద రావచ్చు. కాబట్టి దాన్ని ముందుగా ప్రిపేర్ అయ్యి దాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెటీరియల్. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ అయ్యగానే అరే ఇది నేను ప్రిపేర్ అవ్వలేదులే అన్నట్టుగా ఉండకూడదు. పాసిబుల్ మ్యాక్సిమం జనరల్ గా రాగలిగినటువంటి పాసిబుల్ క్వశ్చన్స్, పాసిబుల్ డిస్కషన్స్ అన్ని రాసి పెట్టుకొని దాన్ని ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ ఎలా చేయాలి జస్ట్ ఒక 10 minutes చెప్పి ఆ తర్వాత మనం డిస్కషన్ లోనికి వెళ్దాం. ప్రజెంటేషన్ కనుక మనం చూసినట్లయితే మేక్ ద గ్రూప్ కంఫర్టబుల్. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా విధానంగా ఉండాలి. అందుకనే ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చుంటే ఇంకా మంచిది. అంతేకాకుండా మనము ఏదో ఒక రకమైనటువంటి మిలిటరీ డిసిప్లిన్ లో వాళ్ళు కూర్చోబెట్టి అలాంటి అట్మాస్ఫియర్ మూడ్ క్రియేట్ చేయకుండా జస్ట్ క్యాజువల్ గా కంఫర్టబుల్ గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్లుగా మనం చూడాలి. ఈబిఎస్ ఇవాంజలికల్ బైబిల్ స్టడీ అయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. వాళ్ళని వెల్కమ్ చేసే విధానం కానీ, వాళ్ళని పిలిచే విధానం కానీ, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ ఇచ్చి ఏదైనా స్నాక్స్ ఇచ్చి టీ ఇచ్చి జస్ట్ అట్లాగా వాళ్ళని కంఫర్టబుల్ గా అయ్యేటట్లుగా. మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా ఇంట్లో అయితే మంచిది. ఈబిఎస్ ఇది చర్చెస్ లో లేకపోతే ఒక జనరల్ గా వాళ్ళు రావడానికి ఇష్టపడని ప్లేసెస్ లో పెట్టేదానికంటే జస్ట్ ఒక ఇంట్లోనో లేకపోతే ఒక కామన్ ప్లేస్ లోనో పెడితే ఇంకా మంచిది. స్టార్ట్ విత్ ప్రేయర్ ఆన్ టైం అండ్ క్లోజ్ విత్ ప్రేయర్ ఆన్ టైం. సిట్ ఇన్ ఎ సర్కిల్, ఒక సర్కిల్లో కూర్చోబెట్టుకొని చక్కగా అందరికి ఐ కాంటాక్ట్ మనకు కనుదృష్టిలో వాళ్ళు ఉండేటట్లుగా చూసుకోవాలి. పికప్ సూటబుల్ సాంగ్స్. ముందుగానే ఈ థీమ్ కి సంబంధించినటువంటి సాంగ్స్ ని ముందు రాసి పెట్టుకోవాలి. 2 సాంగ్స్ ని లేకపోతే సమయాన్ని బట్టి ఎన్ని సాంగ్స్ పాడగలమో దాన్ని ముందుగానే పిక్ చేసి పెట్టుకోవటము అంశానికి థీమ్ కి సంబంధించి మంచిది. ఇంట్రడ్యూస్ ద పార్టిసిపెంట్స్. ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ని చక్కగా ఇంట్రడ్యూస్ చేయి. అంటే నువ్వు గ్రూప్ బైబిల్ స్టడీ తీసుకుంటున్న లీడర్ గా చూసుకొని ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. బీ షార్ట్ ఇన్ యువర్ ప్రేయర్ అండ్ ఇంట్రడక్షన్. మన యొక్క ఓపెనింగ్ ప్రేయర్ కానీ మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఆ యొక్క ఇంట్రడక్షన్ లో కానీ బీ షార్ట్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్. బీ కాన్ఫిడెంట్, లెట్ ఆల్ బీ కంఫర్టబుల్. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంచుకో, మిగతా వాళ్ళందరూ కంఫర్టబుల్ గా ఉండేట్లుగా చూసుకో. అంతే తర్వాత మేనేజ్ ద టీమ్ ప్రాపర్లీ. అంటే ఆ గ్రూప్ ని చక్కగా మేనేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ప్రమోట్ పార్టిసిపేషన్. ఆ డిస్కషన్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయి, ప్రమోట్ చేయి. బీ వేర్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి మాటలతో వచ్చేటువంటి ముఖ కవలికలు కానీ, ఆ టోన్ కానీ, ఆ యొక్క రఫ్నెస్ గా ఉందా, సాఫ్ట్ గా ఉందా, మనము ప్లెజెంట్ గా మాట్లాడుతున్నామా, కమాండింగ్ గా మాట్లాడుతున్నామా, ఇట్లాగా మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మేక్ ఇట్ లైవ్లీ. ఆ హోల్ డిస్కషన్ అంతా కూడా
లైవ్లీగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఈబిఎస్ కి ప్రిపరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, బీబీఎస్ కి ప్రిపరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటిని మనం చాలా జాగ్రత్తగా, అంటే ఈబిఎస్ కి ఇవాంజలికల్ బైబిల్ స్టడీ మనం తీసుకుంటున్నప్పుడు మధ్యలో 1-2 జోకులు వేయటం మంచిదే. కొంత ఇంట్రడక్షన్ లో కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్ తో కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళని ప్యాసేజ్ లోకి తీసుకెళ్లొచ్చు. కొంత ఫ్రీగా రిలాక్స్డ్ గా మూడ్ లో వెళ్ళొచ్చు. కొంత బిలీవర్స్ బైబిల్ స్టడీ వెళ్తున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. అందుకనే మనము ఈ రెండింటిని ప్రిపేర్ అయ్యే విధానం కానీ, సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజ్ కానీ, మన ప్రజెంటేషన్ కానీ కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పుడు బిలీవర్స్ బైబిల్ స్టడీని ఇవాంజలికల్ బైబిల్ స్టడీ లాగా తీసుకోవాలి. సో జనరల్ గా బిలీవర్స్ బైబిల్ స్టడీలో మనం చక్కగా బ్రదర్ అనొచ్చు, పేరు పెట్టి పిలవచ్చు. హలో ఫ్రెండ్ అని పిలవాల్సిన అవసరం లేదు. ఈ ఇవాంజలికల్ బైబిల్ స్టడీ అయితే వాళ్ళని మనం పిలిచేటప్పుడు ఫ్రెండ్ అని పిలవచ్చు, లేకపోతే కొంచెం ఒక జనరల్ వొకాబులరీ అక్కడ యూజ్ చేస్తాం. సో అవి మనము మనం ఏదో ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు. అది అల్టిమేట్ గా నేను చెప్పాలనుకుందంటే ఏదో హిపోక్రిటిక్ గా ఆర్టిఫిషియల్ గా మనం ఏదో చేస్తున్నట్టు ఉండకూడదు. బిలీవర్స్ బైబిల్ స్టడీ అంటే విశ్వాసులతోనే మనం మాట్లాడుతున్నట్టు చక్కగా వెళ్ళొచ్చు. కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు కొంచెం మనము ఆ యొక్క ప్రెజెంటేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యూజ్ చేసే వొకాబులరీ కానీ అవి కొంచెం జాగ్రత్తగా మనము ఉంచుకోవాలి. ఎందుకంటే బీబీఎస్ లో ఛాలెంజింగ్ ఎక్కువ ఉంటుంది. నీ జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా పరీక్ష చేసుకోవాలి, ఇదిగో ఆమె చూడండి ఎట్లాగా ప్రార్థన చేస్తుంది, ఏం చేస్తుంది. ఇది ఛాలెంజింగ్ బిలీవర్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఈ అవిశ్వాసులు అంటే ఇవాంజలికల్ బైబిల్ స్టడీలో ఎక్కువ ఛాలెంజింగ్ ఇచ్చామంటే కొంచెం వాళ్ళు బెదిరిపోయేటటువంటి అవకాశం ఉంది. సాఫ్ట్ గా వాళ్ళని ట్రూత్ లోకి తీసుకెళ్లి అల్టిమేట్ గా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కన్విక్ట్ చేసేట్లుగా వాళ్ళని ట్రూత్ ని ప్రజెంట్ చేయాలి. రివ్యూ ద కాన్వర్జేషన్స్ ఇన్ ఎవ్రీ ఇంటర్వెల్స్ ఆఫ్ 15 minutes. ఒక 10-15 నిమిషాల తర్వాత ఓకే ఇప్పటి వరకు మనం ఇది చూసాము, ఇప్పటి వరకు మనము ఈ విషయాల్ని ఈ ప్యాసేజ్ లో ఇక్కడ వరకు వచ్చాము అని ఒక చిన్న రివ్యూస్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళటం మంచిది. పవర్ఫుల్, ఇంపాక్టబుల్ అండ్ పర్పస్ఫుల్ కంక్లూషన్ అనేది డ్రైవ్ చేయాలి. అల్టిమేట్ గా ఇదంతా అయిపోయిన తర్వాత కంక్లూషన్ కి నీ పర్పస్ ని రీచ్ అవ్వకుండా ఏదో ఒక డిస్కషన్ ఒక 1 hour అయిన తర్వాత ఇక టైం అయిపోయింది అని క్లోజ్ చేసేటట్లుగా ఉండకుండా మనకి ఆ అబ్జర్వేషన్ క్వశ్చన్స్ కి ఎంత టైం, తర్వాత ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కి ఎంత టైం, అప్లికేషన్ కి ఎంత టైం, నీకున్నటువంటి ఆ ఇవ్వబడిన టైంలో ఈ డిస్కషన్ ఆ టైంలో కంటిన్యూ కొనసాగుతూ ఉంటే చక్కగా దాన్ని కట్ చేసి మరలా నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ అల్టిమేట్ ఎండ్ లో ఒక పర్పస్ఫుల్ కంక్లూషన్ అనేది మనం తీసుకురావాలి. దాన్ని మనం మర్చిపోకూడదు. అండ్ ఫైనల్ గా కొన్ని అబ్స్టాకల్స్ ఉంటాయి. ఈ గ్రూప్ డిస్కషన్ వెళ్తా ఉన్నప్పుడు కొన్ని అబ్స్టాకల్స్ ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ మెంబర్స్ అనే వాళ్ళు విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు అనే డెఫినేషన్ లో మనం చూసాం. అందుకనే ఇక్కడ ఇది ఒక ఆయన అన్నాడు, ఇది నానాజాతి సమితి అన్నాడు ఈ గ్రూప్ డిస్కషన్ అనేది. ఎస్పెషల్ గా ఇవాంజలికల్ బైబిల్ స్టడీలో వాళ్ళతో మాట్లాడించడం కష్టం, వాళ్ళు ఓపెన్ అవ్వరు. బిలీవర్స్ బైబిల్ స్టడీలో కనుక మనం చూసినట్లయితే వాళ్ళని ఆపటం కష్టం. సో కాబట్టి కొన్ని విషయాలు గ్రూప్ ని లీడ్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రూప్ లో మిస్టర్ సైలెంట్ అనేటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. కొంతమంది మిస్టర్ సైలెంట్స్ ఉంటారు. ఆ మిస్టర్ సైలెంట్స్ ఎప్పుడు నోరు తెరవరు. వాళ్ళు నోరు అసలు తెరవరు. చక్కగా కూర్చొని ఒక స్మైలింగ్ ఫేస్ వేసుకొని కూర్చొని అవసరమైతే గడ్డం కింద చేయి పెట్టుకొని అట్లా చూస్తా ఉంటారు అనమాట. సో వాళ్ళని మనం పార్టిసిపేట్ చేసేటట్లుగా ఎంకరేజ్ చేయాలి. సింపుల్ ఏంటంటే వాళ్ళని బాగా ఈజీ క్వశ్చన్ ఒకటి అడిగా, సింపుల్ క్వశ్చన్ ఒకటి అడిగి అందరికి వచ్చిన క్వశ్చన్ వాళ్ళని జస్ట్ వాళ్ళు కూడా ఓపెన్ చేసేటట్లుగా మూవ్ అయ్యేటట్లుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. రెండో వ్యక్తి ఎవరంటే మిస్టర్ టాకిటివ్. ఈయన ఆపటం కష్టం, నోరు తెరిస్తే ఇంకా ఆపటం కష్టం. ఇక వీడే వెళ్తా ఉంటాడు అనమాట, ఇక కంటిన్యూగా ఫ్లో వస్తూ ఉంటుంది. సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ కెన్ ఇన్ఫార్మ్ హిమ్ పొలైట్లీ అండ్ లవింగ్లీ టు గివ్ ఛాన్స్ టు అదర్స్ టు పార్టిసిపేట్. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఇద్దామని చాలా ప్రేమతో జెంట్లు గా అతన్ని మనము చక్కగా చెప్పొచ్చు. కొన్నిసార్లు బీబీఎస్ అయితే, బిలీవర్స్ బైబిల్ స్టడీ అయితే, బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత పర్సనల్ గా ఆయన కలిసి బ్రదర్ కొంచెం మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, అది మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి టైం దొరకట్లేదు, కాబట్టి కొంచెం మీరు మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని పర్సనల్ గా చెప్పడం అనేది మంచిది బిలీవర్స్ బైబిల్ స్టడీలో. తర్వాత ఇంకొక ఆయన మిస్టర్ హైజాక్ ఉంటాడు. ఈయన మిస్టర్ హైజాక్ అంటే ఈయన ఎవరంటే ఒక పాయింట్ ని ఇక ఎలా డైవర్ట్ చేస్తాడంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాడో
అసలు పాయింట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ట్రూత్ ఏంటి పట్టించుకోకుండా ఇక ఆల్ టుగెదర్ ఎక్కడి నుంచో పాయింట్స్ పట్టుకొస్తా ఉంటాడు అనమాట. హైజాక్ చేస్తూ ఉంటాడు, డైవర్ట్ చేస్తూ ఉంటాడు పాయింట్స్ ని. సో అట్లాంటి హైజాకర్స్ ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక దాన్ని అలా వదిలేసాం అనుకోండి, ఇప్పుడు ఈ గ్రూప్ మొత్తం హైజాకర్స్ వెళ్ళిపోతుంది. మనం వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటి పర్పస్ దగ్గరికి వెళ్లకుండా ఈ హైజాకర్ గ్రూప్ మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంటాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా యూ హావ్ టు స్టెప్ ఇన్. వెంటనే నిర్మోహమాటంగా స్టెప్ ఇన్ అయ్యి అప్పుడు చాలా చక్కగా మనము ఐ థింక్ మనం ఇక్కడ నుంచి కొంచెం డైవర్ట్ అయినట్టున్నాము, మరలా బ్యాక్ వద్దామని చెప్పేసి చాలా జెంటిల్ గా మెచ్యూర్డ్ గా మనము ఆ హైజాకర్స్ నుంచి మరలా అందరి టీం మొత్తాన్ని బ్యాక్ తీసుకురావాలి. తర్వాత 4వ వ్యక్తి గ్రూప్ లో ఉండేవాళ్ళంటే మిస్టర్ కాంట్రవర్సీ అని పేరు, మిస్టర్ ఆర్గ్యుమెంటేటివ్. ఇక నోరు తెరిచింది అనుకో, తెరిస్తే నోరు తెరిస్తే ఇక అన్ని కాంట్రవర్సీ థింగ్సే వస్తాయి అనమాట. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. గ్రూప్ బైబిల్ స్టడీలో కొంతమంది అసలు నోరే తెరవరు, కొంతమంది అసలు ఆపరు, కొంతమంది ఏమో హైజాక్ చేసినట్లుగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటారు, కొంతమంది ప్రతి దాంట్లో ఒక కాంట్రవర్సీ, ఒక ఆర్గ్యుమెంటేటివ్ కైండ్ ఆఫ్ మూడ్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం చాలా సాఫ్ట్ గా దాన్ని, ఒకవేళ అది ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎరప్ట్ అయితే మనం చాలా సాఫ్ట్ గా ఐ థింక్ మనము అయిపోయిన తర్వాత పర్సనల్ గా డిస్కస్ చేద్దాం బ్రదర్ ఇది అని చెప్పి సాఫ్ట్ గా మనము గ్రూప్ లోకి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అండ్ ఫైనల్ గా ఇలా వినండి, ఎంకరేజ్ ద గ్రూప్ టు రిజాల్వ్ ఆర్ టు రెస్పాండ్ టు ద ట్రూత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ట్రూత్ ని మనం ప్రజెంట్ చేసేసాము అని వదిలేయటం కాదు, కానీ మనము ఎంకరేజ్ దెమ్ టు టేక్ రెజల్యూషన్, ఒక నిర్ణయం తీసుకునేటట్లుగా ఆ యొక్క సత్యానికి వాళ్ళు ప్రతిస్పందించేట విధంగా వాళ్ళని ప్రోత్సహించటము మంచిది, ప్రోత్సహించాలి. ఎంకరేజ్ ద గ్రూప్ టు షేర్ దర్ లెర్నింగ్. అంటే గ్రూప్ డిస్కషన్ అంతా అయిపోయింది, బైబిల్ స్టడీ అంతా అయిపోయిన తర్వాత మనము మేబీ ప్రేయర్ లోనో, క్లోజింగ్ ప్రేయర్ లోనో, సమ్మరీలోనో, ఫైనల్ గా హోల్ సమ్మరీ ఇస్తున్నప్పుడు ఎంకరేజ్ ద గ్రూప్ టు టేక్ డెసిషన్స్, టు రిజాల్వ్, రెస్పాండ్ టు ద ట్రూత్. రెండోదిగా ఎంకరేజ్ ద గ్రూప్ టు షేర్ ద లెర్నింగ్. వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఒక్కొక్క మాటల్లో అందరూ ఒక్కొక్క మాట షేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది అది బిఫోర్ క్లోజింగ్ ప్రేయర్. ఎంకరేజ్ ద గ్రూప్ టు కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీ. ఏదో ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ లాగా దాన్ని అట్లా వదిలేయకుండా చక్కగా వాళ్ళని ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న సత్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా ఎంకరేజ్ చేస్తూ మరలా నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీకి రమ్మని వారిని ప్రోత్సహించాలి. ప్రియులరా, ఇది హోల్ మనం మొత్తంగా చూసినట్లయితే ఒక నాయకుడు ప్రార్థనతో స్టార్ట్ చేసి మరలా ప్రార్థనతో ఈ గ్రూప్ బైబిల్ స్టడీని ఎట్లాగా క్లోజ్ చేయాలి అనేది మనము ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ మెథడ్ లో మనం చూసాం. ప్రే, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ ప్రెజెంట్. ద హోల్ థింగ్ అంతా కూడా అంటే ప్రిపరేషన్ అనే దానికే మనము మ్యాక్సిమం టైం పడుతుంది. సో ఇన్ని రోజుల నుంచి విన్న తర్వాత ప్రభు కృపను బట్టి కొన్ని సంవత్సరాల నుంచి పర్సనల్ బైబిల్ స్టడీ చేయటం అనేది ప్రభు నేర్పించాడు. అంత అనుభవం ఉన్న తర్వాత ఈ ఒక్క ప్యాసేజీ, అంటే 2-3 సార్లు విన్న ప్యాసేజ్ ని రాత్రి నేను కూర్చొని ఈ మొత్తం స్టడీ చేయడానికి నాకు 4 hours టైం పట్టింది. అట్ ఏ స్ట్రెచ్ 4 hours. ఎందుకు ఈ మాట చెప్తానంటే భయపడటానికి కాదు. పర్సనల్ బైబిల్ స్టడీ అనేది మనము ప్రయాసతోటి కష్టపడి కూర్చొని శ్రద్ధగా, డిసిప్లిన్డ్గా మనము ప్రభు యొక్క మనస్సుని, ఆయన హృదయాన్ని అర్థం చేసుకుంటూ మనం సిద్ధపడాలి. ఎందుకంటే రేపొద్దు నువ్వు బైబిల్ స్టడీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆత్మ ప్రభు దృష్టిలో ఎంతో ఇంపార్టెంట్. ఏదో ఇష్టం వచ్చిన 2 మాటలు షేర్ చేయటం, అనిపించిన 2 తలంపులు చెప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అంతేకాదు అతి ముఖ్యంగా ఏంటంటే ఇందాక క్వాలిఫికేషన్స్ ఆఫ్ లీడర్ లో చూసాం. ఎవరు లీడ్ చేస్తాడో వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే ముందు బైబిల్ స్టడీ తనకు అప్లై చేసుకోవాలి, ముందు తనకు అన్వయించుకోవాలి. తను వాక్య సత్యాన్ని మనకు అన్వయించుకొని మనం ఎంజాయ్ చేస్తూ, మొన్న మాట్లాడుతూ ఉన్న ఒక సహోదరు చెప్తా ఉన్నాడు,
నేను ఆ యొక్క డాక్టర్ని ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఎంత ఆనందించానో, ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ విషయాలను ధ్యానిస్తా ఉన్నప్పుడు ఐ రిజాయిస్డ్. అది ప్రెజెంటేషన్ లో కనపడుతుంది ఆటోమేటిక్ గా. ఆ ప్రెజెంటేషన్ లో అది ఆటోమేటిక్ గా కనపడుతుంది. మనము ఆనందించాలి. మనము దాంట్లో ధ్యానించేటప్పుడు, ఆ లోతులోకి వెళ్తున్నప్పుడు సమయాన్ని తీసుకొని మనం ధ్యానిస్తూ ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాటిని తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటా ఉన్నప్పుడు మనము తర్వాత వాటిని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాం. కాబట్టి పిల్లరా, దిస్ ఇస్ గ్రూప్ బైబిల్ స్టడీ. మనము డిస్కషన్ లోనికి వెళ్దాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనము ముందుకు వెళ్దాం. సో మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకొని చక్కగా మీరు ఏదైనా డిస్కషన్, ఇంకా ప్రకాష్ కానీ పాలన్న కానీ ఉన్నట్లయితే, జోసెఫ్ అన్న ఏదైనా థాట్స్ మీరు యాడ్ చేయొచ్చు. ఇంకొక 1/2 అవర్ టైం ఉంది మనకి.